ఇద్దరు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ఎంతో తెలివిగా ప్లాన్ చేశాను అనుకున్న కేసీఆర్ కు దెబ్బ పడ్డది. ఆ 2 ఎమ్మెల్సీ సీట్లను బీఆర్ఎస్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. కనీసం ఒక్కటైనా దక్కుతుందని అనుకుంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 2 వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేయడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 2 ఎమ్మెల్సీలకు 2 వేరువేరుగా నోటిఫికేషన్లను గురువారం ఈసీ జారీ చేస్తుంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న పోలింగ్, సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. వేరువేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఒక్కో ఎన్నికకు ఎమ్మెల్యే ఒక్కోసారి ఓటు హక్కు వినియోగించుకుంటారు. 2 నోటిఫికేషన్లకు 2 వేరువేరు ఓటు హక్కులు ఉంటాయి. అంటే ప్రతి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికకు 119 మంది ఓటర్లు ఉంటారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎమ్మెల్సీ అవుతారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకే 2 సీట్లు లభిస్తాయి. ఇక వేరువేరు నోటిఫికేషన్లు వద్దని బీఆర్ఎస్ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. నిబంధనల ప్రకారం 2 నోటిఫికేషన్లు ఇస్తున్నట్లుగా స్పష్టం చేశారు. వేరువేరుగా నోటిఫికేషన్లు ఇస్తే పోటీ చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేయాలి. ఒక్క చోట పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. పోటీ చేసిన తర్వాత ఓటు వేయడానికి అందరూ రాకపోతే పరువు పోతుంది. అందుకే ఆగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.